ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అన్నది నేను పోటీ చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత నేను ఎప్పుడు కూడా కొంత హోంవర్క్ చేసుకునే ముందుకు వెళ్తాను. ఆ హోంవర్క్లో భాగంగా నేను నా ముందు పనిచేసిన వాళ్ళు ఎలా పనిచేశారు, వాళ్ళు ఏ వర్క్ చేశారు అనేది ఆలోచించుకోవడం జరిగింది. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి వాళ్ళు నా ముందు కౌన్సిల్లో పనిచేసిన వాళ్ళు అటెండెన్స్ ఎలా ఉంది, ఏ క్వశ్చన్స్ అడిగారు, వాళ్ళకన్నా బెటర్గా మనం ఏం చేయగలుగుతాం అనే దాని మీద నేను వెళ్ళాను. వెళ్తే అందులో నాకు కనబడింది ఏంటంటే ఫస్ట్ 2006లో ఎవరన్నా ఓట్లు వేసారా? వేసే ఉండి ఉంటారు నేను అనుకోవడం. 2006లో ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు. జార్జ్ విక్టర్ గారు నెగ్గారు. అప్పుడు ఆయన ఎలా పర్ఫామ్ చేశారని చూశాను. విక్టర్ గారికి కొంచెం ఆరోగ్య కారణాల రీత్యా కొంచెం ఒంట్లో బాగోక సరిగ్గా ఆయన అటెండ్ అవ్వలేకపోయారు. తర్వాత రవివర్మని మా రాజమండ్రి చైతన్య రాజు గారి అబ్బాయి ఆయన నెగ్గాడు. ఆయన ఎలా నెగ్గాడో నాకన్నా ఓటర్లుగా మీకే తెలుసు. వెండి పళ్ళెలు, వాచ్లు, మొబైల్ ఫోన్స్, ఇంకా వగేరా. సో ఇటువంటి వాటిని నెగ్గిన మనిషి ఏం చేస్తాడని చూస్తే 18 అంటే ఒక్కొక్క ఎమ్మెల్సీకి 6 సంవత్సరాల టర్ము, సంవత్సరానికి 3 సార్లు కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. 3 సార్లు అంటే 18 కౌన్సిల్ సమావేశాల్లో 3 ఏట్లకే అటెండ్ అయ్యాడు. ఆ 3 ఏట్లో 1, 2 ఏంటంటే వాళ్ళ కాలేజీలు ఉన్నాయి కాబట్టి దాంట్లో స్కాలర్షిప్స్ కోసం అడగడం జరిగింది. డబ్బులు ఖర్చు పెట్టి వచ్చినాడు ఇంతకుమించి ఏం పర్ఫామ్ చేస్తాడులా అనుకున్నాను. తర్వాత ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఏం లేదు. తర్వాత ఐవి గారు నెగ్గడం జరిగింది. ఈయన బాగా స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే సుమారు 60,000 పైచులకు మెజారిటీతో గెలిచారు. పట్టభద్రులు అందరూ చాలా ఆశతో, చాలా కమిట్మెంట్తో ఆయన కోటేసి గెలిపించుకున్నారు. ఈయన ఎలా పర్ఫామ్ చేశారని చూశాను. 18 కౌన్సిల్ సమావేశాలు జరిగితే 18 out of 18 ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. దాంతోపాటుగా ప్రతి కౌన్సిల్ సమావేశంలో 4-5 ప్రశ్నలు కూడా ఆయన అడగడం జరిగింది. బాగా పర్ఫామ్ చేశారు. కాకపోతే ఇందులో మనకి ఈయన ఇంకా బెటర్గా ఏం చేసి ఉండొచ్చు అని ఒక ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే నా ఈ మేనిఫెస్టో. ఇందులో నాకు కనబడింది ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అన్నోడు మనకి, మీరు లాస్ట్ మంత్ టీచర్స్ ఎమ్మెల్సీకి ఓట్లు వేసి ఉన్నారు కదా. సో టీచర్స్కి ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు టీచర్స్ ప్రాబ్లమ్స్ని కౌన్సిల్లో ప్రజెంట్ చేయడానికి. లేదంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల కోసం కూడా ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి ప్రజెంట్ చేయడానికి. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అన్నది నా దృష్టిలో అన్ఎంప్లాయ్మెంట్ మీద లేదంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే దాని యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది అనిపించింది. సో ఆ ఐడియాలజీతో అన్ఎంప్లాయ్మెంటు లేదంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అన్న ఐడియాలజీతో డిజైన్ చేసింది నా ఈ మేనిఫెస్టో.